స్వయం కృషి సినిమా చేస్తున్నప్పుడు ఒక టెంపుల్లో వర్క్ చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం లావు అన్న ఫీలింగ్ నాకు ఉంది. కమల్ హాసన్కి రివర్స్ నేను. ఆ లావు తగ్గించుకోవడం కోసంగా మధ్యాహ్నం పూట నేను తింటలేదు, నో లంచ్. వెళ్ళి లంచ్ బ్రేక్ అన్నారు గురువుగారు, ఆయన వెళ్ళిపోయి నేను పక్క వెళ్ళిపోయి బెడ్ స్ప్రెడ్ వేసుకుని పడుకున్నాను. 1 గంట పడుకోవచ్చు కదా అని. ఏంటి చిరంజీవి రాడేంటి, తను తింటలేదండి అని. అదేమిటిది, తిండి తినకుండా వర్క్ చేయడమా, నేను ఎలా చేయించుకుంటాను, ఆకలితో ఉన్నవాడితో, తనకి అలవాటేనండి. నో భలేవాడే అంటూ, ఇప్పుడు నిద్ర లేపకండి అంటూ పెరుగన్ను ఆయన చేతితో స్వయంగా కలిపి చక్కగా అది పెట్టి, ఇది నేను తిండండి మనం ఇచ్చినట్టు, నేను పెట్టాను, నేను కలిపి నేను చెప్పండి, దాంట్లో పెరుగనం కాదు, నా ప్రేమను కలబోసే నేను చెప్పండి, ఎందుకు తిండో చూస్తాను అన్నారు. నా తండ్రి నాకు కల్పించినట్టుగా అనిపించింది. సాక్షాత్తు ఆ గుళ్ళో శివుడు ఎందుకరా పస్తులు ఉంటావు తిన్నానా అని ఈయన ద్వారా అనిపించింది. ఇట్ వాజ్ సో ఎమోషనల్. అది ఒక ప్రసాదాన్ని తిన్నాను తప్ప ఒక పెరుగనంలో నేను తినలేదు. ఆ విధంగా నాకు ఎప్పుడు ఒక తండ్రి లాంటి ఫీలింగు. ఇది